73వ నామం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇది నామం 73వ నామం. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అంటే ఏంటంటే నిత్య యోగినిగా, ఆమె నిత్య యోగిని యొక్క పరాక్రమ సంరంభము చేత దానిని చూడటానికి జగన్మాత కుతూహల పరుచున్నది అని అర్థం. ఈ నిత్య యోగిని యొక్క పరాక్రమము అంటే తన దగ్గర పరివార దేవతలు ఉన్నారు కదమ్మా, వారు యుద్ధం చేస్తున్నారు, అవి చూసి ఆవిడ ఆనందిస్తుంది. ఆమె అంశలే కదా నిత్య యోగిని ఆవిడ. జగన్మాత కుతూహల పడుతున్నది అని దాని అర్థం అన్నమాట. ఇప్పుడు కాళీ వీళ్ళంతా ఉన్నారు కదా, భేరుండా వీళ్ళంతా ఉన్నారు కదా, 8 మంది వీళ్ళందరూ పరివార దేవతలు. వీళ్ళు యుద్ధం చేస్తుంటే ఆ నిత్యయోగిని యొక్క పరాక్రమం సంరంభం చేత దానిని చూడటానికి జగన్మాత కుతూహల పడుతూ ఉంటుందన్నమాట. చేయండి యుద్ధం అని. ఆఖరికి ఆవిడ వస్తున్నది వేరే విషయం. ఇందులో గుప్తనామాలు ఏంటంటేనన్నా నిత్య, అనిత్య, నిత్య, నిత, అనిత అట్లా అన్నమాట. ఈమె నిత్య, ఈమె ఎప్పుడు ఎల్లవేళగా ఎల్లకాలముల యందు ఎప్పుడు నువ్వు ఉంటే నీతో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డలతో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డలతో, నిత్య అనాది నుండి. చంద్రకళా విద్యలో ఒక్కొక్క తిథికి, ఇప్పుడు చంద్రకళా విద్య గురించి చెప్తున్నారు. నిత్య కళలు ఉన్నాయి కదా, చంద్రకళా విద్య శ్రీ విద్యారత్నమాల అందరూ రిఫర్ చేసుకోండి. అందులో చంద్రకళా విద్య గురించి విశేషంగా నిత్య దేవతలు, తిథి దేవతలు, నిత్య దేవతలు. చంద్రకళా విద్యలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారమ్మా, ఒక్కొక్క యోగిని నామం ఉంటుంది. అందులో వాటిని నిత్య తిథులు అంటారు. నిత్యాతిథులు లేదా నిత్యతిథులు. కాబట్టి నిత్య అంటే ఏంటంటే పంచదశి రూపముగా ఉన్న, పంచదశి రూపముగా అంతే కదా. ఇలా కా అంటే ఏంటి? బ్రహ్మ. తిథుల్లో ఏకాదశి, అట్లా 15 అక్షరాలు, 15 తిథులు. షోడశి మళ్ళీ ఈ సమాహార స్వరూపం అంతా అమ్మవారు లలిత. ఇప్పుడు అర్థమైందా? అన్ని తిథులు కలిపితేనే పౌర్ణమి. ఆ పౌర్ణమి నేను రా అంటుంది అమ్మవారు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎందులో ఉన్నారు, ఎవరిలో ఉన్నారు అంటుంది అన్నమాట. నిత్య కళలు అంటే, నిత్య అంటే అది. ఈ 15 చంద్రకళలకు 15 తిథులకు ఉన్న పేర్లలో నిత్య అన్న పేరు కూడా ఒకటి. ఒక పేరు ఉంది నిత్య అని. కొద్దిగా మీరు శ్రీ విద్యారత్నమాల పాపం ఎవరి దగ్గర లేదో మరి, ఆ చంద్రకళా విద్య శ్రీ విద్యారత్నమాలలో ఉంది. పాపం ఇదొక్కటి ఎవరైనా ఫోటో స్టాట్ లేకపోతే అది కష్టం, అది ఫోటో స్టాట్ కూడా చేయలేము. సో మీరు ఒకసారి ఎవరి ద్వారానో ఆ పుస్తకాన్ని, మీరు గురువు గారివి నా కళ్ళ ముందే ఉన్నాయమ్మా. సో ఆ పుస్తకంలో చంద్రకళా విద్య ఉంది, అలానే అమ్మవారి యొక్క మాతృ కిరీటి విద్య కూడా ఉంది. ఈ పుస్తకం కనుక మీరు మీ దగ్గర లేదు అంటే చాలా సంపద పోగొట్టుకున్నారు. మీరు చదవండి, చదవకపోండి, వచ్చే తరాల్లో ఎవరో ఒకళ్ళు పాపం ఆ పుస్తకాన్ని చదువుతారమ్మా. వాళ్ళ కోసమన్నా మనం తీసుకోవాలి. అన్నీ మన కోసం తీసుకుంటున్నామని ఏ వస్తువు కొనద్దు. ఏమో నాకు టైం ఉంటే చదువుతాను, లేదు అంటే నాకు రాబోయే తరంలో ఎవరో ఒకళ్ళు చదువుతారుగా, మనవరాళ్ళు. అబ్బబ్బా నాయనమ్మ ఎంత మంచి పని చేసింది, ఎంత గొప్ప పుస్తకం, ఎంత భద్రంగా దాచింది అని. వాడి జీవితం అది చదివి వాడు ఒక యోగి అవుతాడు కదమ్మా. నువ్వు ప్రేరణ అవుతావు. నువ్వు పెట్టింది ఎంత? 350 అవునా? వాడి జీవితమే వాడు యోగి అయ్యాడు. అదనమాట ప్రేరణ అంటే. ఏ వస్తువు కొన్నా కూడా, ఇల్లు కట్టాము అంటే మన కోసం కట్టుకోము కదా, పిల్లల కోసం, తరాల కోసం. కొద్దిగా డబ్బు ఎక్కువైనా ఖర్చు చేస్తాం. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదండి, ఇంకో 2 గదులు వేద్దాం, అలా 2 బెడ్రూమ్ ఎందుకు, ఇంకో 2 పైన వేద్దాం, అలా పెంచటం అన్నమాట. అంటే రాబోయే తరాలని దృష్టిలో పెట్టుకొని మనం ఖర్చు చేయాలని.
అంతేగాని నా కోసమే నేను ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అంటే నా కడుపు శ్రీరామ రక్ష అనుకుంటే ఎట్లా? అవునా? అపాత్రదానం చెయ్యకు. కనీసం తరాల వాళ్ళకన్నా మంచి చేయాలి గదా! ఒక వస్తువు కొన్నావు అంటే, ఆ తరాల వాళ్ళు అబ్బా! మాకు నాయనమ్మ, అమ్మమ్మ గాని, తాతయ్యలు వీళ్ళు గాని మాకిచ్చిన ఆస్తులు ఈ బిల్డింగులు, ఈ పొలాలు ఇవి గావండి, డబ్బులు గావు. ఇగో ఈ గ్రంథం అండి. ఈ గ్రంథరాజము వారు ఎంత భద్రంగా దాచారు. ఇది చాలు నా జీవితాన్ని మార్చటానికి. అదనమాట. అందుకే ఆహ్, ఏ పుస్తకము గూడా ఏ బుక్ ఈస్ నాట్ జడ్జ్డ్ బై ఇట్స్ కవర్. అమ్మా! ఎంత పురాతనంగా ఉన్నా దాని విలువ దానిదే. అమ్మా! అంటే ఇక్కడ నిత్య అంటే సాదాఖ్య కళ అని అర్థం చేసుకోవాలి. సదా ఉండే కళ, సాదాఖ్య కళ. ఆ నిత్య అంగభూతమైనది అని. ఆ నిత్య దేవతలందరూ ఏమిటి? అమ్మవారికి అంగభూతములు అంటే అంశ దేవతలని. వీళ్ళందరూ కలిస్తేనే అమ్మవారు అవుతుందని. అదే చంద్రకళా విద్య. అంటే ఏంటంటే ఏకం అనేకం కావటం, అనేకం మళ్ళీ ఏకం కావటం. అలా అన్నమాట. అలా సృష్టి జరుగుతోంది అని. ఈ నిత్య దేవతలు ఉన్నారు కాబట్టి ఈ సృష్టి స్థితి లయలనేవి జరుగుతున్నాయి అని. మనందరం బతికున్నామని. ఈ నిత్య అంగీ. ఈ నిత్యం ఏమవుతారు? అంగీ అంటారంటే ధరింపబడిన వాళ్ళు అంగీ. అమ్మా! ఈ 15 కళలను కూడా తన నుండే ఇస్తున్న షోడశి కళని నిత్య లేక సాదాఖ్య కళ అంటారు. ఆమె నిత్య కళ. షోడశి కళ ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. ఆమె నుంచి వచ్చిన అంగి. ఆమె అంగి అయి ఉన్నది. అంటే ఏంటంటే ఈ 15 కళలు తనలో పెట్టుకొని ఉన్నది. చొక్కా వేసుకొని ఉన్నది. బట్టలేసుకున్నాంగా మనం. అంగీ. ఈ 15 కళలు ఎక్కడున్నాయి అంటే, 16 దాంట్లో ఉన్నాయండి. ఎక్కడికి పోవు ఇవి అని మనం అంటాంగా. ఏకాదశి నిన్న అయిపోయింది. ఎక్కడికి పోయిందమ్మా అంటే, ఎందుకండి ద్వాదశి కదా! రేపు త్రయోదశి వచ్చేస్తుంది. 15వ తారీఖు కల్లా మీకు అన్ని కళలు పూర్ణంగా పౌర్ణమి వస్తుందండి అని మనం అనుకుంటాంగా. అలా నిత్య అంటే అది షోడశి కళ అని లేక సాదాఖ్య కళ అంటారు. సో, సహస్రాలు దాటిన తర్వాత ఒక యోగి సహస్రార చక్రం దాటిన తర్వాత సుషుష్మకు సాదాఖ్య కళా స్వరూపిణి అని పేరు. నువ్వు క్రియాయోగంలో సహస్రార కమలం దాటావనుకో రాజరాజేశ్వరి ఆమె ఏమిటి ఆ తల్లి ఇంకెందుకు ఇంకా ఆవిడ ఏమైంది ఆ తల్లి సాదాఖ్య కళా స్వరూపిణి అని పేరు. నువ్వు ఆ స్థితికి వెళ్ళావు అంటే పరాపూజ స్థితికి వెళ్ళావు. నువ్వు షోడశి బీజం చేసిన తర్వాత నీకు వచ్చే స్థితి ఏమిటి అంటే ఇది సాదాఖ్య కళా స్వరూపిణి అని నేను పిలుస్తారు. అబ్బా! వాళ్ళెక్కడండి బాబు! అష్టమి చంద్ర విభ్రాజ ఇవన్నీ కావండి బాబు. 16 దాటిపోయారు వాళ్ళు. జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యాతీతంలో ఆది శంకరాచార్యులు వారుగా ఆ కల్లోలోలిషిత అని ఆ పాట పాడుకుంటూ పరాపూజలో సహస్రారం పైన రాజరాజేశ్వరి బ్రహ్మ కచ్చము దగ్గర నువ్వు పూజ చేస్తున్నావు అమ్మవారికి షోడశి రూపంలో. అంటే వాడు పూర్ణ పురుషుడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అని ఏ అవలక్షణాలు అవయోగాలు లేని స్థితి. కిందవన్నీ అవయోగాలు అవశేషాలు ఉన్నాయి అన్నమాట మనకి. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ధ్యానం కుదిరితే యోగం రాదు, యోగం కుదిరితే ధ్యానం కుదరదు. ఇది కింద స్థితులు కళలు. నిత్య కళ ఏమిటి? సాదాఖ్య కళ. వాడెప్పుడూ ఒకటే పైన కూర్చుంటాడండి. అంతే కదా! ఆనందగన గాని, షిరిడీ సాయిబాబా వీళ్ళందరూ కూడా పూర్ణ పురుషులు. శ్రీకృష్ణుడు గాని వాడు కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా వాడెప్పుడు కూడా బ్రహ్మ చింతనలోనే ఉంటారు అని అర్థం. ఏమ్మా? ఇంకా దీని గురించి కొద్దిగా రేపు చెప్తానన్న డీటెయిల్‌గా. రేపు మనం పరానిత్య, ఈక్షణ అలానే కామటోప ఇలా కొన్ని నామాలు వచ్చాయమ్మా. సముత్సుక, నిత్యాక్రమ, పరీక్షణ ఇలా అమ్మవారి నామాలు ఉంటాయి. ఇవన్నీ మనం ఇవి అయిపోతుందమ్మా. అమ్మా ఇక్కడ చాలా బాగుంటుందమ్మా. మహానిత్యలు ఎవరెవరో పేర్లు కూడా ఒకసారి మీకు చెప్తానమ్మా. మహానిత్య దేవతలు అన్నాను కదా పైన వాళ్ళు కామేశ్వరి, భగవాని, నిత్యక్లిన్న, బేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కుల సుందరి, నిత్య, నీల పతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని వీళ్ళంతా నిత్య దేవతలు అన్నమాట. ఇవన్నీ నేను దాంతో మనం ఈ నామం అయిపోతున్నాము. ఆఖరి నామం ఇంకా మనకి మధ్యలో ఉంది. ఇవి తెలుసుకుంటూ ఆ అమ్మవార్లని మనం అవి నిత్య కళలు అన్నమాట. నిత్య మహాకళలు అవి. ఆ అమ్మవార్లు కామేశ్వరి వీళ్ళంతా కూడా
మహానిత్యలు, మామూలు నిత్యలు కాదు, మహానిత్యలు అంటే ఈ ఈ ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి. ఈ మహానిత్య దేవతలందరూ కూడా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి సూర్యుడు శివుడు అన్నట్టు. మహానిత్య ప్రచండ సూర్యుడి నుంచి ఈ మనం చూసే ఈ సూర్యుడు వెలుగుతున్నాడని, తండ్రి కొడుకు అన్నట్టు. మహానిత్యలు అంటే అవన్నమాట. అవి దాన్ని నేను రేపు క్లాస్లో ఇన్ డీటెయిల్డ్ గా యోగా పరంగా, ధ్యాన పరంగా, అలానే సామాన్యులు కూడా ఈ కళలు ఏంటి, ఈ కళలన్నీ ఏకం నుంచి ఎలా వస్తున్నాయి, మళ్ళీ నిత్యగా ఎలా వెళ్ళిపోతున్నాయి, అది దాని గురించి తెలుసుకున్నామా. అంతవరకు తత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. గురు కృపాయి కేవలం, మాతృ కృపాయి కేవలం.